హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు ఈనాడు ఎడిటోరియల్లో వచ్చినటువంటి రెండు చిన్న ఆర్టికల్ని తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. నేను రోజు ఒక తెలుగు ఆర్టికల్ను ఇంగ్లీష్లోకి అలాగే ఒక ఇంగ్లీష్ ఆర్టికల్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీ అందరికీ ఇంగ్లీష్ తొందరగా అర్థం కావాలని వీడియోలు అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నేను చేస్తున్న ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేస్తూ ఉండండి. నేను తప్పకుండా రెస్పాండ్ అవుతూ ఉంటాను. చూడండి, వీడియోలోకి వెళ్తే ముందుగా ఇటీవల దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఆ దేశంతో కలిసి చైనా, జపాన్లు త్రైపాక్షిక సమావేశం నిర్వహించాయి అని ఉంది. కాబట్టి మనం ముందుగా ఏం రాయాలంటే మొదటిగా ఇటీవల అని రాయాలి. కాబట్టి ఇక్కడ మనం రీసెంట్లీ అని స్టార్ట్ చేద్దాం. రీసెంట్లీ అంటే ఇటీవల, దక్షిణ కొరియా రాజధాని సియోల్లో. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? చైనా, జపాన్లు త్రైపాక్షిక సమావేశం నిర్వహించాయి. కాబట్టి చైనా, జపాన్లతో మొదలు పెట్టాలి. అంటే చైనా అండ్ జపాన్ హెల్డ్ ఏ ట్రైలాటరల్ మీటింగ్ లేదా కండక్టెడ్ ఏ ట్రైలాటరల్ మీటింగ్ అని కూడా చెప్పొచ్చు. చూడండి, చైనా అండ్ జపాన్, చైనా మరియు జపాన్లు హెల్డ్ ఏ ట్రైలాటరల్ మీటింగ్ అంటే త్రైపాక్షిక సమావేశం నిర్వహించాయి. హెల్డ్ అంటే నిర్వహించాయి. ఇది V2లో ఉంది. హోల్డ్ V1, హెల్డ్ V2, హెల్డ్ V3. ఏ ట్రైలాటరల్ అంటే ఒక త్రైపాక్షిక సమావేశం. బైలాటరల్ మీటింగ్ అంటే ద్వైపాక్షిక సమావేశం. ట్రైలాటరల్ మీటింగ్ అంటే త్రైపాక్షిక సమావేశం. ఏ దేశంతో కలిసి? దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఆ దేశంతో కలిసి. ఆ దేశం అంటే సౌత్ కొరియాతో. కాబట్టి మనం ఇక్కడ కనెక్టింగ్ వర్డ్ ఇచ్చుకుంటూ రాసుకోవాలి. విత్ సౌత్ కొరియా ఇన్ సియోల్. విత్ సౌత్ కొరియా అంటే సౌత్ కొరియాతో. ఇన్ సియోల్, సియోల్లో. సియోల్ ఏంటి? దక్షిణ కొరియా రాజధాని సియోల్లో. విచ్ ఈజ్ ఇట్స్ క్యాపిటల్. విచ్ ఈజ్ ఇట్స్ క్యాపిటల్ అంటే ఏదైతే దాని యొక్క రాజధానో అదే సియోల్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు. సౌత్ కొరియా యొక్క రాజధాని సియోల్. కాబట్టి ఇట్స్ అంటే దాని యొక్క క్యాపిటల్, రాజధాని. ఇటీవల దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఆ దేశంతో కలిపి చైనా, జపాన్లు త్రైపాక్షిక సమావేశం నిర్వహించాయి. రీసెంట్లీ చైనా అండ్ జపాన్ హెల్డ్ ఏ ట్రైలాటరల్ మీటింగ్ విత్ సౌత్ కొరియా ఇన్ సియోల్ విచ్ ఈజ్ ఇట్స్ క్యాపిటల్. అలాగే దక్షిణ తూర్పు చైనా సముద్రాల్లో డ్రాగన్ ఆధిపత్య ధోరణులు, ఉత్తర కొరియా దుందుడుకు వైఖరి వల్ల ఈ మూడు దేశాల నడుమ ఉద్రిక్తతలు తలెత్తాయి. చూడండి, ఇందులో మొదటగా ఏది మొదలు పెట్టాలంటే ఉద్రిక్తతలు తలెత్తాయి అనే దాంతో మొదలుపెట్టి రాయాల్సి ఉంటుంది. చూడండి, మనం ఇదంతా కూడా ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పుకుంటున్నాం. అంటే సింపుల్ ప్రెజెంట్ కానీ, ప్రెజెంట్ కంటిన్యూస్ కానీ, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కానీ, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ, ఈ నాలుగు కూడా ప్రెజెంట్ టెన్స్లోకి వస్తాయి. టెన్షన్స్ హ్యావ్ అరైజన్. టెన్షన్స్ అంటే ఉద్రిక్తతలు. హ్యావ్ అరైజన్ అంటే తలెత్తాయి. అరైజ్ V1, ఎరోస్ V2, అరైజన్ V3. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఉద్రిక్తతలు తలెత్తాయి. ఎక్కడ? ఈ మూడు దేశాల నడుమ. కాబట్టి మనం దీన్ని కనెక్టింగ్ ఇచ్చుకుంటూ రాయాలి. అమాంగ్ దీస్ త్రీ కంట్రీస్. అమాంగ్ దీస్ త్రీ కంట్రీస్ అంటే ఈ మూడు దేశాల మధ్య. రెండు దేశాల మధ్య అంటే బిట్వీన్ రాయాలి. రెండు దేశాల కంటే ఎక్కువ ఉంటే అమాంగ్ అని రాయాలి. దీస్ త్రీ కంట్రీస్ అంటే ఈ మూడు దేశాల నడుమ. నడుమ అంటే మధ్యన ఉద్రిక్తతలు తలెత్తాయి. ఎందుకు? డ్రాగన్ ఆధిపత్య ధోరణులు, ఉత్తర కొరియా దుందుడుకు వైఖరి వల్ల. చూడండి, వల్ల అని ఉంది అంటే కారణంగా. దేని కారణంగా? చూడండి, డ్యూ టు అంటే వలన. చైనాస్ డామినెంట్ టెండెన్సీస్. ఇక్కడ చూడండి, డ్రాగన్ అనే దాని బదులు మనం చైనా అని క్లియర్గా రాస్తున్నాం. మనం సింపుల్గా డ్రాగన్ డామినెంట్ టెండెన్సీస్ అని కూడా రాయొచ్చు. కానీ ఇక్కడ డ్రాగన్ అంటే ఏంటి? చైనా. చైనాస్ డామినెంట్ టెండెన్సీస్. చూడండి, చైనాస్ డామినెంట్ టెండెన్సీస్ అంటే చైనా యొక్క లేదా డ్రాగన్ యొక్క.
డామినెంట్ టెండెన్సీస్ అంటే ఆధిపత్య ధోరణులు. టెండెన్సీస్ అంటే ధోరణులు, డామినెంట్ అంటే ఆధిపత్య. డామినెంట్ టెండెన్సీస్ ఆధిపత్య ధోరణులు. ఎక్కడ? ఇన్ ద సౌత్ అండ్ ఈస్ట్ చైనా సీస్. ఇన్ ద సౌత్ అండ్ ఈస్ట్ చైనా సీస్ అంటే దక్షిణ తూర్పు చైనా సముద్రాలలో. సౌత్ అంటే దక్షిణ అండ్ మరియు ఈస్ట్ తూర్పు. చైనా సీస్ తూర్పు చైనా సముద్రాల్లో చైనా యొక్క ఆధిపత్య ధోరణులు లేదా డ్రాగన్ యొక్క ఆధిపత్య ధోరణులు. అలాగే ఉత్తర కొరియా దుందుడుకు వైఖరి అంటే నార్త్ కొరియాస్ అగ్రెసివ్ యాటిట్యూడ్. అండ్ మరియు నార్త్ కొరియా అగ్రెసివ్ యాటిట్యూడ్ అంటే నార్త్ కొరియా దుందుడుకు వైఖరి. అగ్రెసివ్ అంటే దుందుడుకు, యాటిట్యూడ్ అంటే వైఖరి. చూడండి, ఇటీవల దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఆ దేశంతో కలిపి చైనా, జపాన్లు త్రైపాక్షిక సమావేశం నిర్వహించాయి. దక్షిణ తూర్పు చైనా సముద్రాల్లో డ్రాగన్ ఆధిపత్య ధోరణులు, ఉత్తర కొరియా దుందుడుకు వైఖరి వల్ల ఈ మూడు దేశాల నడుమ ఉద్రిక్తతలు తలెత్తాయి. చూడండి, రీసెంట్లీ చైనా అండ్ జపాన్ హెల్డ్ ఏ ట్రైలాటరల్ మీటింగ్ విత్ సౌత్ కొరియా ఇన్ సియోల్, which is its capital. Tensions have arisen among these three countries due to China's dominant tendencies in the South and East China Seas and North Korea aggressive attitude. అలాగే వాటిని ఉపశమింపచేయడంతో పాటు ఆర్థిక బంధాలను పటిష్టం చేసుకోవడానికి త్రైపాక్షిక సమావేశాలు తోడ్పడుతున్నాయి. చూడండి, ఇక్కడ దేంతో మొదలు పెట్టాలంటే త్రైపాక్షిక సమావేశాలు తోడ్పడుతున్నాయి అనే దాంతో మొదలు పెట్టాలి. ట్రైలాటరల్ మీటింగ్స్ ఆర్ హెల్పింగ్. చూడండి, ట్రైలాటరల్ మీటింగ్స్ ఆర్ హెల్పింగ్ అంటే త్రైపాక్షిక సమావేశాలు ఆర్ హెల్పింగ్ తోడ్పడుతున్నాయి లేదా సహాయపడుతున్నాయి. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. దేనికి? వాటిని ఉపశమింపచేయడంతో పాటు ఆర్థిక బంధాలను పటిష్టం చేసుకోవడానికి. టు మిటిగేట్ దీస్ టెన్షన్స్ అండ్ స్ట్రెంగ్థెన్ ఎకనామిక్ టైస్. టు మిటిగేట్ అంటే ఒత్తిడి తగ్గించడం లేదా ఉపశమింపచేయడం. దీస్ టెన్షన్స్ అంటే ఆ ఉద్రిక్తతలను తగ్గించుకోవడం లేదా ఆ ఉద్రిక్తతలను ఉపశమింపచేయడం. అండ్ మరియు స్ట్రెంగ్థెన్ ఎకనామిక్ టైస్ అంటే ఆర్థిక బంధాలను పటిష్టం చేసుకోవడానికి. ట్రైలాటరల్ మీటింగ్స్ ఆర్ హెల్పింగ్ టు మిటిగేట్ దీస్ టెన్షన్స్ అండ్ స్ట్రెంగ్థెన్ ఎకనామిక్ టైస్ అంటే వాటిని ఉపశమింపచేయడంతో పాటు ఆర్థిక బంధాలను పటిష్టం చేసుకోవడానికి త్రైపాక్షిక సమావేశాలు తోడ్పడుతున్నాయి. ఈ విధంగా ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటూ ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. అలాగే ఎడిటోరియల్లో ఉన్నటువంటి ఇంకొక చిన్న ఆర్టికల్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చూడండి, దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుతం నీటి కొరతతో కటకటలాడుతోంది. చూడండి, ముందు మనం ఏం రాసుకోవాలంటే ఢిల్లీ. ఏది కటకటలాడుతోంది? ఢిల్లీ. కాబట్టి ఢిల్లీతో మొదలు పెడదాం. ఢిల్లీ ద క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ. ఢిల్లీ ద క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ అంటే దేశ రాజధాని ఢిల్లీ. లేదా మనం ఢిల్లీ విచ్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ అని రిలేటివ్ ప్రొనౌన్ రాసి కూడా చెప్పుకోవచ్చు. అంటే ఏదైతే దేశ రాజధానో అదే ఢిల్లీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాసుకోవచ్చు. ఢిల్లీ ద క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ ఏమైంది? ప్రస్తుతం నీటి కొరతతో కటకటలాడుతుంది. ఈజ్ కరెంట్లీ సఫరింగ్ ఫ్రమ్ ఏ వాటర్ షార్టేజ్. చూడండి, ఈజ్ కరెంట్లీ అంటే ప్రస్తుతం, కరెంట్లీ అంటే ప్రస్తుతం, సఫరింగ్ ఫ్రమ్ అంటే కటకటలాడుతోంది లేదా బాధపడుతోంది, ఫ్రమ్ వాటర్ షార్టేజ్ అంటే నీటి కొరతతో, షార్టేజ్ అనొచ్చు లేదా స్కేర్సిటీ అని కూడా అనొచ్చు. వాటర్ షార్టేజ్ అంటే నీటి కొరతతో కటకటలాడుతోంది లేదా బాధపడుతోంది అనే అర్థం వస్తుంది. కటకటలాడుతోంది అంటే ట్యాంకర్ల వెంట జనం పరుగులు తీస్తున్న దృశ్యాలు అక్కడి జల సంక్షోభాన్ని కళ్ళకు కడుతున్నాయి. సీన్స్ ఆఫ్ పీపుల్ రన్నింగ్ ఆఫ్టర్ ట్యాంకర్స్. సీన్స్ అంటే దృశ్యాలు, ఆఫ్ పీపుల్ రన్నింగ్ ఆఫ్టర్ ట్యాంకర్స్ అంటే పీపుల్ అంటే జనం, రన్నింగ్ ఆఫ్టర్ ట్యాంకర్స్ అంటే ట్యాంకర్ల వెంట జనం పరుగులు తీస్తున్న దృశ్యాలు. ఇల్లుస్ట్రేట్ ద వాటర్ క్రైసిస్ దేర్. చూడండి, దృశ్యాలు అక్కడి జల సంక్షోభాన్ని కళ్ళకు కడుతున్నాయి. ఇల్లుస్ట్రేట్స్ అంటే
కళ్ళకు కట్టడం లేదా ఉదాహరణ చూపించడం. ద వాటర్ క్రైసిస్ దేర్ అంటే అక్కడ, వాటర్ క్రైసిస్ అంటే జల సంక్షోభం. సీన్స్ ఆఫ్ పీపుల్ రన్నింగ్ ఆఫ్టర్ ట్యాంకర్స్ ఇల్లుస్ట్రేట్స్ వాటర్ క్రైసిస్ దేర్ అంటే ట్యాంకర్ల వెంట జనం పరుగులు తీస్తున్న దృశ్యాలు అక్కడి జల సంక్షోభాన్ని కళ్ళకు కడుతున్నాయి. ఇల్లుస్ట్రేట్స్ అంటే కళ్ళకు కట్టడం అనే అర్థం చేసుకోవాలి, ఉదాహరణతో చూపించడం అనే అర్థంతో వస్తుంది. అలాగే దేశీయంగా చాలా నగరాలు భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోక తప్పదని అధ్యయనాలు చెబుతున్నాయి. స్టడీస్ షోస్ దట్ మెనీ సిటీస్ ఇన్ ద కంట్రీ. చూడండి, స్టడీస్ అంటే అధ్యయనాలు, షో చూపుతున్నాయి లేదా చూపిస్తాయి. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. స్టడీస్ అనేది బహువచనం కాబట్టి ఇక్కడ షో అనేది V1గా రావడం జరిగింది. అదే స్టడీ అధ్యయనం ఉంటే ఇక్కడ V5 షోస్ అని వస్తుంది. స్టడీ షో అధ్యయనాలు చూపిస్తున్నాయి లేదా అధ్యయనాలు చెబుతున్నాయి. దట్ అని. మెనీ సిటీస్ ఇన్ ద కంట్రీ అంటే చాలా నగరాలు దేశంలో. మే ఫేస్ సివియర్ వాటర్ స్ట్రెస్ ఇన్ ద ఫ్యూచర్. చూడండి, మే ఫేస్ అంటే ఎదుర్కోవచ్చు. మే అనేది ఛాన్సెస్ 50-50 ఛాన్సెస్ ఉన్నప్పుడు ఇలా మే అని చెప్పడం జరుగుతుంది. కెన్ ఫేస్ అంటే ఎదుర్కొనగలరు. షుడ్ ఫేస్ అంటే ఎదుర్కోవాలి. ఇలా మోడల్ వర్బ్స్ అర్థం చేసుకుంటూ ఉండాలి. మే ఫేస్ అంటే ఎదుర్కోవచ్చు. సివియర్ వాటర్ స్ట్రెస్ అంటే తీవ్ర నీటి ఎద్దడి లేదా తీవ్ర నీటి ఒత్తిడి. ఇక్కడ తీవ్ర నీటి ఎద్దడి అని చెప్పుకోవచ్చు. ఇన్ ద ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో. చూడండి, స్టడీస్ షో దట్ మెనీ సిటీస్ ఇన్ ద కంట్రీ మే ఫేస్ సివియర్ వాటర్ స్ట్రెస్ ఇన్ ద కంట్రీ అంటే దేశీయంగా చాలా నగరాలు భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోక తప్పదని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే దీన్ని నివారించాలంటే జల సంరక్షణ అందరి జీవితాల్లో భాగం కావాలి. ఏం చెప్పాలంటే టు అవాయిడ్ దిస్ అంటే దీన్ని నివారించాలంటే వాటర్ కన్జర్వేషన్ షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ఎవ్రీవన్స్ డైలీ లైఫ్. చూడండి, వాటర్ కన్జర్వేషన్ అంటే జల సంరక్షణ షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ఎవ్రీవన్స్ డైలీ లైఫ్ అంటే అందరి జీవితంలో భాగం కావాలి. షుడ్ బికమ్ అంటే కావాలి. షుడ్ ఎప్పుడు వచ్చినా కూడా లీ అనే అర్థం వస్తుందని చెప్పుకున్నాం. కావాలి. ఏ పార్ట్ అంటే భాగం కావాలి. ఆఫ్ ఎవ్రీవన్స్ అంటే ప్రతి ఒక్కరి యొక్క. ఈ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క. డైలీ లైఫ్ అంటే జీవితాల్లో భాగం కావాలి. వాటర్ కన్జర్వేషన్ అంటే జల సంరక్షణ. ప్రభుత్వాలు దీనికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. గవర్నమెంట్స్ షుడ్ ప్రయారిటైజ్ దిస్ ఇష్యూ. చూడండి, గవర్నమెంట్స్ అంటే ప్రభుత్వాలు, షుడ్ ప్రయారిటైజ్ అంటే ప్రాధాన్యత ఇవ్వాలి. దిస్ ఇష్యూ అంటే దీనికి, ఇలాంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. షుడ్ హై ప్రయారిటైజ్ అని కూడా రాయొచ్చు. షుడ్ హై ప్రయారిటైజ్ అంటే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడు షుడ్ వచ్చినా కూడా లీ అనే ఉండాలి. ప్రయారిటైజ్ అంటే ప్రాధాన్యత. చూడండి, ఒకసారి తెలుగులో చెప్పుకొని ఇంగ్లీష్లో చెప్పుకుందాం. దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుతం నీటి కొరతతో కటకటలాడుతోంది. ట్యాంకర్ల వెంట జనం పరుగులు తీస్తున్న దృశ్యాలు అక్కడి జల సంక్షోభాన్ని కళ్ళకు కడుతున్నాయి. దేశీయంగా చాలా నగరాలు భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోక తప్పదని అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్ని నివారించాలంటే జల సంరక్షణ అందరి జీవితాల్లో భాగం కావాలి. ప్రస్తుతం దీనికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఢిల్లీ, ద క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ, ఈజ్ కరెంట్లీ సఫరింగ్ ఫ్రమ్ వాటర్ షార్టేజ్. సీన్స్ ఆఫ్ పీపుల్ రన్నింగ్ ఆఫ్టర్ ట్యాంకర్స్ illustrates the water crisis there. Studies show that many cities in the country may face severe water stress in the future. To avoid this, water conservation should become a part of everyone's daily life. Government should high prioritize this issue. ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.